ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ లుంబిని, ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ బుద్ధ. లుంబినిలో మీరు చూస్తున్నారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు మన సిద్ధార్థుడికి, అదేవిధంగా మాయావతికి జన్మించిన స్థానం ఇది. మనకు జన్మించిన స్థానము దాదాపుగా అక్కడ కొన్ని వందల సంవత్సరాల కిందట మనకు నేపాల్లో లుంబినిలో ఇక్కడ జన్మించడం జరిగింది. ఈరోజు బర్త్డే, పుట్టినరోజు గౌతమ్ బుద్ధుంది. అదే మేము మనకు అనంతపూర్ నుంచి, ఇండియా నుంచి వచ్చినాము. ఇక్కడ దర్శించుకోవడం అనేది చాలా మాకు ఆనందంగా ఉంది. బయట నుంచి మేము తీసినాము, ఇక్కడ లోపల అలౌ ఉంటుందో లేదో అని. వాళ్ళు మాత్రము ఇక్కడ మాకు అలౌ చేసినారు. చాలా చక్కగా ఉంది. వివిధ దేశాల నుంచి, అదే వివిధ రాష్ట్రాల నుంచి కానీ చాలామంది ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. చాలా చక్కగా ఉంది. లోపలకు మనకు క్యూ లైన్ ఇప్పుడు ఉంది కదా, ఆ క్యూ లైన్ కనపడుతుంది. ఆ క్యూ లైన్ నుంచి మేము అట్లా పోయి లోపలికి పోతే గౌతమ్ బుద్ధుడు స్నానం అది. గౌతమ్ బుద్ధుడు పుట్టిన తర్వాత ఇక్కడే ఫస్ట్ స్నానం చేపించడం జరిగింది మాయావతి. కాబట్టి ఈ ప్లేస్ చాలా ఫేమస్. అదేవిధంగా జపాన్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ మాన్యుమెంట్ని చుట్టూరా కట్టించిన జపాన్ వాళ్ళు. ఇది చాలా చక్కగా ఉంది. మేము కానీ ఇప్పుడు లేకపోతే చాలా రష్ ఆస్కారం ఉంటుంది. మేము లైన్లో నిలబడ్డాము. ఇక్కడే చూడండి, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు. మాతో పాటు లైన్లో వస్తున్నారు. గౌతమ్ బుద్ధుడు ఫస్ట్ ఇక్కడే పుట్టిండేది. మాయావతి సుద్ధోధని కుమారుడు. ఇక్కడ పుట్టిన తర్వాతనే ఆయన మన రాజ్యానికి పోయి చాలా అల్లారుముద్దుగా పెరుగుతాడు. పెరిగిన తర్వాత 4 సంఘటనలు జరుగుతాయి ఆయన మార్పులు. ఏమంటే వృద్ధాప్యము, అదేవిధంగా ఆయన చనిపోయిన వ్యక్తిని చూడడము, అదేవిధంగా రోగిష్ఠుని చూడము, ఒక సన్యాసిని చూడము. అప్పుడే జ్యోతిష్యులు పుట్టిన తర్వాత మాయావతికి ఇక్కడ వాళ్ళు మా పిల్లవాడు ఏమవుతాడని చెప్పి ఒక బ్రాహ్మణ్ని అడిగితే, మీ పిల్లవాడు ఒక రాజు లేదా సన్యాసి అవుతాడు అంటాడు. వాళ్ళ ఆయన చాలా భయపడిపోయి, అయ్యో మా వాడు సన్యాసి అయిపోతాడేమో అని చెప్పి అనుకొని చాలా భయపడతాడు. సన్యాసి కాకోకుండా అబ్బాయికి ఏ బాధలు తెలియకోకుండా పెంచుతాడు. కాబట్టి లాస్ట్కు ఈ 4 విషయాలు తెలిసిన తర్వాత చాలా ఆయన సర్వసంగ పరిత్యాగంగా మారి బీహార్లో ఉండే బుద్ధగయాకు వెళ్ళిపోయి అక్కడ బోధి వృక్షం కింద కూర్చొని ఒక బుద్ధునిగా మారిపోతాడు. అప్పుడే మనకు ఇక్కడుండే ప్రపంచానికి, అదేవిధంగా కుటుంబానికి ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోతాడు. అదే ఆయన ఎక్కువగా అక్కడి నుంచి ప్రారంభించి మనకు చైనా, జపాన్, అదేవిధంగా థాయిలాండ్, అదేవిధంగా మనకు మంగోలియా, లావోస్, టిబెట్, రకరకాలుగా దేశాల్లో ఈ పొద్దు బౌద్ధిజం ఉందంటే కారణము ఇక్కడి నుంచి ఆయన పుట్టి దేశాలకు దిశలా వ్యాపించడం జరిగింది. మేము లైన్లో ఉన్నాము, చూస్తున్నారు మీరు. విదేశీయులు, అదే స్వదేశీయులు ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శనం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాబట్టి మనం ఇప్పుడు గుడికి లోపల పోతున్నాము. లోపల కెమెరా అలౌ లేదంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు లైన్లు కానివి. మనకు నాకు తెలిసినంత వరకు ఒక అర్ధ గంటలో దర్శనం అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మీరు లైన్లో కానీ చూస్తున్నారు.